నర్సీపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తుంది. దీంతో ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేస్తున్న ఆదిలక్ష్మిని కొనసాగిస్తారా లేదా ముందే నిర్ణయించుకున్న ప్రకారం వార్డ్ కౌన్సిలర్ బోడపాటి సుబ్బలక్ష్మికి మున్సిపల్ పీఠం దక్కుతుందా అనేది మున్సిపల్ ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. నర్సీపట్నం మున్సిపల్ పీఠంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలు జరిగి 2.5 ఏళ్లు కావస్తుంది. అధికారంలోకి వచ్చిన వైసీపీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్, గణేష్ పార్టీ పెద్దల నిర్ణయం మేరకు 2.5 ఏళ్ల పాటు ఆదిలక్ష్మికి చైర్మన్ పీఠాన్ని అప్పగించారు. 2.5 ఏళ్ల తర్వాత చైర్పర్సన్ను మార్పు చేస్తామని, మళ్లీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని నిర్ణయించారు. కొత్త కార్యవర్గంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే ఉమాశంకర్ హామీనిచ్చారు. అప్పుడు 2.5 ఏళ్లు కావస్తుండటంతో పలువురు ఆశావాహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే అనుకున్న ప్రకారం పాలకవర్గంలో మార్పులు చేర్పులుంటాయా, అసలు పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. మార్చి 18తో ప్రస్తుత చైర్పర్సన్ పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు పదవిపై ఆశపడుతున్నారు. 2021 మార్చి నెలలో నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 28 వార్డులకు గాను టీడీపీ 12, వైసీపీ 14, జనసేన 1, ఇండిపెండెంట్గా 1 గెలిచారు. నర్సీపట్నం చైర్పర్సన్ పీఠాన్ని ఎస్సీ రిజర్వేషన్కు కేటాయించారు. వైసీపీ నుంచి అప్పట్లో ఎస్సీ అభ్యర్థులు 2 గెలుపొందగా మొదటి 2.5 ఏళ్లు ఆదిలక్ష్మికి అవకాశాన్నిచ్చారు. రెండో విడత 2.5 ఏళ్ల బోడపాటి సుబ్బలక్ష్మికి ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా ప్రతిపక్ష కౌన్సిలర్లలో జనసేన సభ్యురాలు సౌజన్య అధికార పక్షాన్ని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జనసేన కౌన్సిలర్ల ప్రశ్నలకు ప్రస్తుత చైర్పర్సన్ ఆదిలక్ష్మి కొంతమేర ధీటుగానే బదులిస్తోంది. ప్రతిపక్షాన్ని మరింతగా ధీటుగా ఎదుర్కొనే చైర్మన్ను నియమిస్తారా లేక ప్రస్తుతం ధీటుగా ఎదుర్కొంటున్న చైర్పర్సన్ ఆదిలక్ష్మితోనే పాలకవర్గాన్ని కొనసాగిస్తారా అనేది చూడాలి. జూనియర్ ఎన్టీఆర్, రామ్